భద్రా, నేను అప్పుడే చెప్పానా 6-3 ఆ ప్రెసిడెంట్ తమ్ముడికి మన అమ్మాయి నుంచి పెళ్లి చేసి తీరుతాన్ని ఏమంటావు? నీ తొందర చేయబట్టి మీ మాట నిలబెట్టుకోగలిగారు. అమ్మగారు ఆకలే. నువ్వేమంటే మధ్యలో గొడవ ఆగు కాస్త. భద్రా, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటుందంటావు? మల్లెల్తేనా గట్టిగా చెప్పి పంపించారు కదండి. ఈ పాటిక ప్రెసిడెంట్ను సీతమ్మను ఉతికి పిండి ఎండేస్తుంది. అప్పుడేమైంది వాళ్ళ భాగవతం? ముందుంది ముసళ్ళ పండగ, చూస్తూ ఉండు, ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందండి? సీతమ్మ కొట్టాలి కదా, దానికి జన్మలో పిల్లలు పుట్టరు, అంచేత ఆస్తి అంతా మన అమ్మాయికి, మన అమ్మాయికి పుట్టే పిల్లలకి చెందుతుంది. అప్పో అని ఖాతా వచ్చేస్తే మనకు దివాళ ఎత్తేసినా మనకి డాకాలేదు. నోరు మీద ఆపసుకున్న పక్షి వనబట్టి మనం అలాగే మూసేస్తాను. వాడి మొహం తంతగలవే. ఇలా తగలడు. బాగుంది. ఇంటి పని అంతా అక్క ఒక్కతే చేస్తోంది. పాపం ఆవిడ ఎంత కష్టపడుతుందో తెలుసా? అది సరే, వదినకు సహాయం చేయొద్దని ఎవరన్నారు? దాంతోపాటు ఈ దీనుడు కూడా దర్శనం పారేయకూడదు. ఇక ఒళ్ళు మండిందంటే ప్రెసిడెంట్ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాను. సరే అయితే నాకే, నాతో పాటు వంట చేయండి. పెళ్లి చేస్తున్నా తప్పుతుందా? కానీ అబ్బా మెల్లగా. నువ్వు పరీక్ష ఫెయిల్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. నాకు లేని విచారం నీకెందుకే డార్లింగ్, ఇది మనకు అలవాటే. నీతో ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి కనుక ఉన్న పడంగా నువ్వు బయలుదేరి రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఇట్లు నీ ప్రియురాలి విమ్మి. కంగ్రాచులేషన్స్ రా బాబా, అనుకున్నట్టు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. అది సరేరా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను చాలా విచారపడుతున్నాను. ఇక్కడ పడితే పడ్డావు గానీ నీ విచారాన్ని మా వాళ్ళు గంటగట్టకు. వాళ్ళ దృష్టిలో మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే, తెలిసిందా? నీ నంబర్ కాదంతా నాకు ముందే తెలుసు. అది సరే, మరి పరీక్ష కడుతున్నావా? తప్పదుగా, డబ్బు కోసమైనా కట్టాలి. చూడు, నన్ను అత్యంతగా రమ్మని విమల ఉత్తరం రాసింది. పరీక్షల వంగుతో మా నాన్నకు మస్కా కొట్టి మేజర్ గారి ఇంట్లో బాగా వేయాలి. అవస్థలు నాయనా, అవస్థలు. కానీ కానీ వస్తాను రా, చీమలు గుర్తు చంపుతున్నాయి. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను పాస్ అయ్యాను. బియ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాన్న నీకు అనుమానమా? ఇదిగో నా నెంబర్. అనుమానం ఏంటి మొహం? నువ్వు కాకపోతే ఎవరు అవుతారు? ఏమండి పడ్డదా నెంబరు? నిజమేనే, అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా తెలివితేటలంతా వాడికి వచ్చాయి. విశ్వరూపం కొనుకనిపించాడు. నాన్న అమ్మా, మా ఆయన మాకండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. ఏమిటో పోయడం 14 కసలే రాసినా చెప్పండి. నోరు తెరవడా చోరుతుళ్ళి. అసలే వాడు జలుబు చేసి ఏడుస్తున్నాడు. నాన్న, మన కొట్టు కూడా జలుబు చేసిందా? ఇది వరకు కిటకిట్లాడుతుండేది, ఇప్పుడు డల్డల్ గా ఉంది. అది ఎందుకు అడుగుతావురా నాయన? ఆ కేశవరావు గారు ఉన్నాడే, వాడు ఒక బోడిముండా కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టించాడుగా. దాంతో మన దశి తిరిగిపోయింది. ఇంకా మన కొట్టి దివాళా తీసినట్టే. నోర్మయ్య, నేనుండగా మా నాన్న కొట్టు దివాళా తీనిస్తానా? నేను వెంటనే పట్నం వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి మన జిల్లాకే కలెక్టర్ అయి వస్తాను. వచ్చి రావడంతో ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ స్టోర్ పునాదులతో సహా పీకించేస్తాను. అప్పుడు మన కొట్టు మళ్ళీ కలకలాడిపోతుంది. నీ గల్లా పెట్టే గలగల్లాడిపోతుంది. నువ్వు అంతటి వాడు అవుతావు, నేను మొదటి చదువుకుంటూనే ఉన్నారా? అయితే ఇంకా ఆశించుకునే తొందరగా వెళ్ళి కలెక్టర్ అయి తిరిగి వచ్చేసి. అదేమన్నా బంటవుతు ఉద్యోగమా అటు వెళ్ళి తిరిగి రావడానికి? అమ్మో, కలెక్టర్ అంటే మాటలా, బోర్డు పుస్తకాలు కొనాలి, రాత్రం పగలు కష్టపడి చదవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందిరే? అమ్మో, కనీసం 5-6 వేలు అవుతుంది. ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచన కట్టిపెట్టు. అవతల లక్షలు వచ్చి పడుతుంటే వేల కోసం వేల మీద లెక్క పెట్టావేట్రా? ప్రస్తుతం ఎంత కావాలి చెప్పు? 15,000 ఒక 1000 అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. ఈ దెబ్బతో క్లోజ్. నేనా? నువ్వు కాదురా వాడు, ఆ కేశవరావు, అది స్టోరు. సీత, ఇదిగో
వేణు ఫస్ట్ క్లాస్ లో బేసే. అలాగా అంతా మన లలిత అదృష్టం అండి. అవును సీత, లలితకు వాడు తల్లిదండ్రుల గుణాలు వస్తాయని, కలతలతో కార్పణ్యాలతో మన కుటుంబం చిన్న భిన్నమైపోతుందని భయపడ్డాను. కానీ లలిత చాలా బుద్ధిమంతురాలు. భగవంతుని దయ వల్ల మన ఇల్లు స్వర్గసీమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి, మనం అంతా అన్నవరం కొండకు వెళ్ళాలండి. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దానికే మీరు ముగ్గురు వెళ్ళరండి. ముగ్గురు అంటే కాదు, మీరు కూడా రావాలి. నేనా? అదే వీల్లేదు, పంచాయతీ పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు పంచాయతీ గొడవలే. ఈ జన్మలో నాకు ముక్కుపడి తీసుకునే యోగం లేదేమో. ఓహో, దేవివారి కోపం వచ్చినట్టుంది. సరే, ఇక తప్పేదేముంది, అందరం కలిసే వెళ్దాం. చూడు మొహం ఎంత అయిందో. వేణు, ఏనయ్యా? ఏం లేదు, మనమంతా అన్నవరం వెళ్ళాలి. నువ్వు పరీక్ష పాస్ అయితే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని మీ వదిన గారు మొక్కుకున్నారట. అలాగేనయ్యా. అలాగంటే కదయ్యా రేపే ప్రయాణం. వీఆర్ రెడీ. చూడు వేణు, ఇదంతా నీ ప్రతాపమే అనుకోకు, మా మరదల చలవ కూడా ఉంది. అన్నట్టు మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదూ. మరదలేమో ఇంటి చాకిరితో నలిగిపోతుంది. ఈ అవకాశం తీసుకుని స్వామి దర్శనం చేసుకోనవచ్చు, ఏదైనా 10 రోజుల పాటు కాలక్షేపం చేసి రానువచ్చు. అన్నయ్య, నువ్వు వదిన కూడా రండి అన్నయ్య, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. సరదాగానే వెళ్ళొచ్చు అయ్యా, కానీ పంచాయతీ పనులు ఉన్నాయే. పోనీ వెళ్దామా? చాలు ఊరుకోండి, వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు పానకంలో పుడకలా? పానకంలో పుడక బలేదానివా, మనకే వయసు మళ్ళిందా? కాలక్షేపానికి కళ్ళజోడు గాని నాకే చత్వారం వచ్చింది అనుకున్నావా? పద పద.